హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో ఫౌండేషన్ సీజన్ 1 అండ్ సీజన్ 2 వెబ్ సిరీస్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇదైతే ఇప్పటి నుంచో యాపిల్ టీవీ ప్లస్ లో అయితే స్ట్రీమ్ అవుతుంది. 2 సీజన్స్ కలుపుకొని 20 ఎపిసోడ్స్ అయితే ఉంటాయి. ఇప్పుడు ఎందుకు సడన్ గా అంటే గనక దీనికి సీజన్ 3 అయితే రేపటి నుంచి యాపిల్ టీవీ ప్లస్ లో అయితే స్ట్రీమ్ అవడం జరుగుతుంది. అది కూడా ఫుల్ ఎపిసోడ్స్ అయితే రావు, పక్కా నాకు తెలిసి ఎపిసోడ్ 1 అయితే స్ట్రీమ్ అవుతుంది. యాక్చువల్లీ ఇది ఎప్పటి నుంచో ప్లానింగ్ లో ఉన్న సిరీస్ భయ్య. ఫౌండేషన్ నేను చూసాను, అనుకోకుండా నేను ఒక సబ్స్క్రైబర్ అయ్యప్ప బ్రో అయితే అడగడం జరిగింది ఫౌండేషన్ రివ్యూ అని. బ్రో నువ్వు అడిగినా అడగకపోయినా సరే కానీ ఈ రోజు ఈ వీడియో అయితే వద్దు నువ్వు ఖచ్చితంగా, ఎందుకంటే నేను యాక్చువల్లీ ఈ సిరీస్ సజెస్ట్ చేద్దాం అనుకున్నా, బట్ నువ్వు అడిగేసరికి ఇంకా రివ్యూ అండ్ సజెషన్ అని కూడా కలిపి పెట్టాల్సి వచ్చింది. సో ఆ 2 పాయింట్స్ కూడా నేను మాట్లాడతాను. ఎలాగో రేపు సిరీస్ వచ్చినప్పటికీ కూడా సీజన్ 3 అన్నది ఫుల్ ఎపిసోడ్స్ రావు. యాపిల్ టీవీ ప్లస్ వాడు ఎప్పుడు అలా రిలీజ్ చేయడు, వాడు కూడా సేమ్ జియో హాట్స్టార్ లాగే ఎపిసోడ్ వైజ్ రిలీజ్ చేస్తాడు. సో చూద్దాం, మాక్సిమం ఎపిసోడ్ వైజ్ వస్తుంది. సో అందుకే ఇప్పుడు పెడుతున్నా ఈ వీడియో అన్నది. 2 సీజన్స్ ప్రెసెంట్ అయితే 20 ఎపిసోడ్స్ అయితే ఉన్నాయి. తెలుగు డబ్బింగ్ లేదు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది, సబ్ టైటిల్స్ తో కూడా చూడొచ్చు. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే థౌసండ్స్ ఆఫ్ ఇయర్స్ ఇంటూ ద ఫ్యూచర్ లో జరుగుతుంది అనమాట. ఒక మ్యాసివ్ గ్యాలక్టిక్ ఎంపైర్ అయితే రూల్ చేస్తున్న టైంలో ఒక బ్రిలియంట్ మ్యాథమెటిషియన్ అయితే సైన్స్ వల్ల కొన్ని అయితే ప్రెడిక్ట్ చేస్తారనమాట, ఎంపైర్ కొలాప్స్ అవ్వబోతుందని చెప్పేసి. బట్ దాన్ని ఆపడానికి అయితే చూడకుండా వీళ్ళు ఒక ఫౌండేషన్ అయితే క్రియేట్ చేయడం స్టార్ట్ చేస్తారు. దాని తర్వాత ఏం జరిగింది అన్నది మీరు ఈ సిరీస్ లో చూస్తారు. యాక్చువల్లీ సీజన్ 1 అండ్ సీజన్ 2 కంబైన్డ్ గా మాట్లాడతాను. కంబైన్డ్ గా పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ కూడా చెప్తాను, సో మీరు అర్థం చేసుకోండి. సో ఫస్ట్ పాజిటివ్స్ డిస్కస్ చేద్దాం. మాసివ్ వరల్డ్ బిల్డింగ్ అయితే ఉంటుంది భయ్య. స్పేస్ లో సివిలైజేషన్స్, కల్చర్స్, రోలర్స్, కాలనీస్ అనుకుంటూ ఎవ్రీ ఫ్రేమ్ చాలా గ్రాండ్ గా ఉంటుంది. విజువల్స్ అయితే మైండ్ బ్లోయింగ్ ఉంటాయి. మాసివ్ వరల్డ్ బిల్డింగ్ వైజ్ అయితే పేరు పెట్టడానికి లేదు భయ్య, చాలా బాగుంటుంది. ఇంకా టైం జంప్ స్టోరీ టెల్లింగ్ కూడా చాలా కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తాయి. లైక్ డార్క్ టైప్ ఉంటాయి అనమాట, మల్టిపుల్ జనరేషన్స్ ఉంటాయి, అది కూడా మల్టిపుల్ టైమ్ లైన్స్ లో స్టోరీ అన్ఫోల్డ్ అవ్వడం వల్ల చాలా థ్రిల్లింగ్ ఉంటుంది. లీపేస్ యాజ్ బ్రదర్ డే అని చెప్పి ఒక క్యారెక్టర్ ఉంటుంది భయ్య. క్లాస్ ప్లస్ పవర్ అనమాట, వన్ ఆఫ్ ది మోస్ట్ స్టైలిష్ విలన్స్ ఇన్ స్కైఫై సిరీస్ అని చెప్తా. సూపర్ గా ఉంటుంది ఆ క్యారెక్టర్ అయితే. అండ్ హ్యారీ సెల్డన్ కాన్సెప్ట్ కూడా సైన్స్ ని లైక్ గాడ్ చెప్తే బిలీవ్ చేస్తాం చూడండి, ఆ టైప్ లో బిలీవ్ చేస్తాం అనమాట. చాలా డీప్ అండ్ యూనిక్ ఉంటుంది ఆ క్యారెక్టర్ కూడా. సీజన్ 2 లో యాక్షన్, ఎమోషనల్ బ్యాలెన్స్ చాలా బాగా వర్కౌట్ అవుతాయి. అండ్ కొన్ని ఆర్క్స్ కూడా ఉంటాయి, అవి కూడా చాలా బాగా డీప్ గా తీసుకెళ్తారు అనమాట ఆర్క్స్ కూడా. సీజన్ 2 లో డైలాగ్స్ అయితే చాలా ఇంటెన్స్ అండ్ పోయటిక్ అండ్ పవర్ఫుల్ గా ఉంటాయి భయ్య. నాకు స్టిల్ ఇప్పటికీ ఒక డైలాగ్ గుర్తుంటుంది, యూ కాంట్ స్టాప్ ద ఫ్యూచర్ బట్ యూ కెన్ షేప్ ఇట్ అని చెప్పేసి. ఇలాంటి డైలాగ్స్ అయితే చాలానే ఉంటాయి భయ్య, బాగా వర్కౌట్ అవుతాయి మీకు. ఇంకా ప్రొడక్షన్ వాల్యూస్ గురించి చెప్పక్కర్లేదు, ఏదో ఐమాక్స్ మూవీ చూస్తున్నాం అన్నట్టు అనిపిస్తే అది కూడా ఓటీటీలో సూపర్ గా వర్కౌట్ అయింది. బట్ ఈ 2 సీజన్స్ లో కూడా కొన్ని నెగిటివ్స్ ఉన్నాయి, అవి కూడా చెప్తా. సీజన్ 1 అయితే చాలా అంటే చాలా స్లో స్టార్ట్ ఉంటుంది భయ్య. మరి ముందే చెప్పేస్తున్నా, ఫస్ట్ ఫ్యూ ఎపిసోడ్స్ అయితే చాలా స్లోగా ఫీల్ అవుతారు మీరు. క్యాజువల్ వ్యూవర్స్ అయితే తట్టుకోలేరు అనమాట, మధ్యలో ఆపేసి అంత స్లోగా ఉంటాయి. సో ఆ స్లో స్టార్ట్ తట్టుకోగలను అనుకుంటేనే చూడండి, లేదంటే చాలా కష్టం. అండ్ నాట్ ఫర్ మాస్ ఆడియన్స్ భయ్య. డైలాగ్స్ పరంగా, కాన్సెప్ట్ పరంగా ఇవన్నీ కూడా హెవీగానే ఉంటాయి. మాస్ ఆడియన్స్ కి అయితే అస్సలు వర్కౌట్ అవ్వకపోవచ్చు. లైక్ మీకు ఒక సైన్స్ మూవీని రీడింగ్ చేస్తున్నాం అన్న ఫీల్ వస్తుంది అనమాట, ఆ విధంగా ఉంటుంది. ఇంకా 2 మినిట్ టైం జంప్స్ అయితే ఉంటాయి అనమాట. మీరు గనక ఫోకస్డ్ గా చూడకపోతే కన్ఫ్యూజన్ అయితే ఖచ్చితంగా గ్యారంటీ ఉంటుంది. ఫిట్ గా మైండ్ అక్కడ పెట్టి చూడాల్సి వస్తుంది అనమాట. అంత మైండ్ ని పెట్టలేంట్రా బాబు నా వల్ల కాదనుకుంటే మాత్రం అవాయిడ్ చేసేచ్చు భయ్య. ఫాస్ట్ పేస్డ్ యాక్షన్ ఉండదు అండ్ సూపర్ మాస్ ఎలిమెంట్స్ గట్రా ఇలాంటివి ఏమి ఎక్స్పెక్ట్ చేయొద్దు. ప్యూర్ స్టోరీ టెల్లింగ్ ఉంటుంది, ప్యూర్ డ్రామా ఉంటుంది, స్లో స్టార్ట్ ఉంటుంది, స్కైఫై ఎలిమెంట్స్ విత్ యాక్షన్ లిమిటెడ్ గా ఉంటుంది. వీటి పరంగా ఓకే అనుకుంటే చూడండి, లేదంటే సిరీస్ జోలికి కూడా వెళ్ళొద్దు మీరు, మెంటల్ లేస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే మీకు కనుక ఇంటర్స్టెల్లర్ గానీ, డ్యూన్ కానీ, డార్క్ కానీ, ది ఎక్స్పెన్స్ కానీ రీసెంట్ గా సజెస్ట్ చేశాను కదా ప్రైమ్ ఒరిజినల్స్ లో, ఈ సిరీస్ లో ఏమైనా నచ్చుంటే ఇదే టైప్ లో ఇది కూడా ఉంటుంది భయ్య. ఖచ్చితంగా ఫౌండేషన్ కూడా నచ్చుద్ది, ట్రై చేయొచ్చు. సీరియస్ స్కైఫై సిరీస్ చూసే ఫ్యాన్స్ కి అయితే ఇది ఒక ట్రీట్ అని చెప్తా. పేషెన్స్ ఉంటే సూపర్ గా వర్కౌట్ అవుద్ది. చూద్దాం అనుకుంటే యాపిల్ టీవీ ప్లస్ లో స్ట్రీమ్ అవుతుంది. సీజన్ 3 అయితే రేపు స్ట్రీమ్ అవుతుంది. ఫుల్ సీజన్ ఎపిసోడ్స్ వదిలేస్తే నేను రివ్యూ పెడతా. ఇన్ కేస్ వీక్లీ ఎపిసోడ్స్ వస్తే మాత్రం ఫుల్ ఎపిసోడ్స్ అన్ని స్ట్రీమింగ్ వచ్చాక రివ్యూ పెడతాను. ప్రెసెంట్ ఈ సీజన్ 1 సీజన్ 2 అయితే ఫ్యామిలీతో చూడడానికి ఉండదు, అడల్ట్ కంటెంట్ అయితే ఉంటుంది. మీ ఇష్టం భయ్య. మరి తెలుగు డబ్బింగ్ లేదు. మీకు కనుక రివ్యూ నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. ఇలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ అండ్ సజెషన్స్ కోసం బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్, బై.